నమస్కారం. చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభోదయం. నేను ఇప్పుడు మీడియా మిత్రులందరికీ మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ నాకు తెలిసిన ఒక వీడియో విషయం మీద మాట్లాడతాకు మీ ముందుకు వచ్చాను. ఇటీవల నాగార్జున రెడ్డి సవాల్ విసురుతూ ఒక వీడియో చేసినారు. తమ్ముడు నాగార్జున రెడ్డి, నీకు సవాల్ అవసరనా? టీడీపీ కార్యకర్తల గురించి సవాళ్ళు విసురుతున్నావు, టీడీపీ కార్యాలయాన్ని ప్రశ్నిస్తున్నావు అంటే అంతటా వాడివా నువ్వు? నీ ఇంటికి నువ్వు ఇసుక ఎక్కడి నుంచి తోలేవు? కరకట్ట నుంచి మీ ఇంటికి దొరుకున్నావు 40 ట్రక్కులు, అది నా శాండ్లో. నువ్వు వేస్తున్న పిటిషన్లు అదే శాండ్లో నువ్వు తోలుకున్నది 40 ట్రక్కులు నేను ఇచ్చింది. అది కూడా టెస్టింగ్ పంపిద్దాం రేపు. దానికి నువ్వు సిద్ధమేనా? చెప్పు. నాయుడు నాగార్జున రెడ్డి, ఉపాధి లేకుండా ఇళ్ల స్థలాలు తీసుకున్నావంటే ఒక అర్థం. కానీ 2020 నుంచి 2024 డిసెంబర్ అండ్ జనవరి ఆగస్టు దాకా కూడా నువ్వు 40,300 రూపాయల శాలరీ వైకాపా గవర్నమెంట్లో తీసుకున్నావు. అసలు నీకు ఎలా ఇచ్చారు? ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చారు? ఇళ్ల స్థలాలు ఎలా ఇచ్చారు? నీకు హౌసింగ్ లోను ఏ అధికారులను ఇబ్బంది పెట్టి నువ్వు తీసుకున్నావో నీకు తెలీదా? నీకు అసలు హౌసింగ్ ఎలా వచ్చింది? నువ్వు రేషన్ కార్డు రిటర్న్ ఇవ్వాల్సింది పోయి ఇవ్వకుండా నువ్వెందుకు మరి హౌసింగ్ ఎలా తీసుకున్నావు? చెప్పు. మరి నువ్వు మగాడివే కదా, నువ్వు ధీటైన జీవోలు పాటించే వ్యక్తివే కదా, మరి ఎందుకని చెప్పండి నాగార్జున రెడ్డి గారు. అసలు నీ అకౌంట్ నెంబర్ ఏం తెలుసా? 62 32 08 193333 నీ అకౌంట్ నెంబర్. ప్రతి నెల 40,300 రూపాయల శాలరీ నీ అకౌంట్లో పడింది. స్టేట్మెంట్ బయటిది చూపించగలవా నీకు దమ్ముంటే? నువ్వు దమ్ము గురించి అడుగుతున్నావు కదా, దమ్ముంటే నువ్వు బయట పెట్టు. గతంలో విజయసుందర్ నిన్ను ఎన్ని తిట్టాడు? ఇంతవరకు నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేసావని చెప్పి విజయసుందర్ తిట్టాడు నిన్ను. ఎక్కడన్నా నువ్వు ఆ వీడియోని ఆడియోని పెట్టి ఏ పోలీస్ స్టేషన్లో అన్నా నువ్వు ఫిర్యాదు చేసావా? ఎందుకు చేయలే? చేస్తే నీ బొక్కలు బయటపడతాయి. నువ్వు మద్దులూరి మాలకొండయ్య గారు మొదట్లో నిన్ను పిలిచి నీకు మంచిగా చెప్పారు. ఏమని? నువ్వు అధికారులపై పిటిషన్లు పెట్టడం మానుకో అన్నారు అని. బుద్ధిగా పనిచేసుకో, నీకు నేను ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు సాయం చేస్తాను అని పిలిచి మరి నీకు చెప్పారు. నువ్వేం చేసావు చెప్పు. నువ్వు వాళ్ళకే సున్నం పెట్టావు. అంటే నీకు ఎవరి దగ్గర తీస్తే వాళ్ళకి సున్నం పెడుతూ నీకు అలవాటు. గతంలో కృష్ణమోహన్ నిన్ను దగ్గర తీసుకున్నాడు, స్టూడెంట్ మెస్ పెట్టాడు, ఇంటర్నెట్ పెట్టించాడు, అన్నీ పెట్టించినా నువ్వు ఆయన సున్నం పెట్టావు. ఓకే, పెడతావు. ఎందుకంటే నీ నైతిక విలువే అది. నువ్వు ఎమ్మెల్యేని, కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు బయటపెట్టావు రా తొత్తు. నువ్వు వైసీపీ ముసుగులో ఉన్న తొత్తువి నువ్వు. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు 2014 2019లో ఫ్లైట్ ఖర్చులు అడిగావు. దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ చేసావు. అప్పుడు తీసావు నీ ముసుగుని. ఏది? టీడీపీ గవర్నమెంటు లీడింగ్లో ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అప్పుడు కూడా తీసావు నీ ముసుగుని. మళ్ళీ ఇప్పుడు తీసావు. అరే నాగార్జున రెడ్డి, నీకు ఒకటే చెబుతున్నా, వ్యక్తిగత విషయాలు బయటపడుతున్నాయని తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ముసుగు బయటకు తీసావు. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు వేసే ప్రతి అడుగు నీ జేబు నింపుకోవడానికి తప్పితే ఏమన్నా ఉందా? నాయుడు నాగార్జున రెడ్డి గత ప్రభుత్వంలో కరణం బలరాం గారు, కరణం వెంకటేష్ గారు
నీకు జరిగిన ఇన్సిడెంట్లో హాస్పిటల్ ఖర్చు పెట్టి వాళ్ళు నిన్ను ఎంత బాగు చేశారో అందరికీ తెలుసు. చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు వాళ్ళకి సున్నం పెట్టావు, అందుకే నిన్ను పక్కన పెట్టారు. అర్థమవుతుందా? ఇప్పటికైనా నాగార్జున రెడ్డి, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, నీకు సరిగ్గా ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకు సున్నం పూయటం నీకు అలవాటు. సున్నం పెడతావు. నువ్వు గతంలో ఒక ఆడపిల్లల్ని కదిలించావు. ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని బతిలాడి నువ్వు 10 లక్షల రూపాయలు ఆ పిల్లకి సుంకం కట్టి కోర్టుకు హాజరవనివ్వకుండా ఆ పిల్లల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టి చేసావో ప్రజలకి అందరికీ తెలుసు. ఆ కేసు కొట్టేశారు. ఓకే, దానిది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ప్రజా ప్రయోజనాలు అంటూ నువ్వు చేస్తున్న ముసుగు బయటపడుతుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కానీ అధికారులపై కానీ నువ్వు చేసే ప్రతి ఎత్తుగడ మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఏం పని చేసావని 20 సంవత్సరాల నుంచి, నాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాల నుంచి నువ్వు ఏం పని చేసి ఇంత డబ్బు సంపాదించావు? నువ్వేమైనా కూలి పనికి వెళ్ళావా? లేదంటే ఏదన్నా ఆఫీస్లో పని చేయడానికి వెళ్ళావా? నువ్వు పనిచేసిన తీరు ఒకటే. 2020 నుంచి 2025 వరకు, అంటే 4 సంవత్సరాల పాటు నువ్వు పనిచేసిన తీరు. 25 సంవత్సరం 4 సంవత్సరాలు తీసేస్తే 21 సంవత్సరం నువ్వేం పని చేసావు? నువ్వేం పని చేసి సంపాదిస్తున్నావు? అంత 40 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టావు, 5 లక్షలు పెట్టి మీ ఇల్లు బాగు చేసావు. మీ ఇంట్లో ఉన్న సామాను, నీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ నీకు వగైరా 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 ఎటైనా నీ కొడుకులు పెద్దవాళ్ళు చేయడానికి కానీ మీ ఇంటి విషయాలు కానీ ఏదైనా సరే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పిటిషన్లు అయితే కదా, ఎంతమందికి నెత్తిమీద చేసావు? ఒకసారి గుర్తెచ్చుకో. నారాయణ రెడ్డి గారిని అడ్డుపెట్టుకొని పంచాయతీ రాజ్ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీ దగ్గర నువ్వు ఎంత నూకావు? నీకు తెలీదా? నీకు ఈ జీవోలు అన్నీ పనిచేయట్లేదా? నీ ఇంటి విషయంలో గుర్తుపెట్టుకో. ఓ పని చేయ నాగార్జున రెడ్డి, నువ్వేం చేస్తావంటే మన దేశం నుంచి పారిపోయి కైలాసగిరి అని ఒక పెట్టుకున్నాడు ఒక సాధువు. అతనిలాగా నువ్వు కూడా ఏం చేస్తావంటే ఎక్కడన్నా చూడు, ఏది అక్కడ దీవి చూసుకొని ఆ దీవిలోకి వెళ్ళిపోయి నాగార్జున రెడ్డి హంసల దీవి అని పెట్టుకొని నువ్వు ఓన్లీ ఇక్కడ ఆడపిల్లలు మాత్రమే ఉండును, మగవాళ్ళకు చోటు లేదు, ఇక్కడ ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది, ప్రత్యేకమైన జీవో ఉంది, ఇది నా రాజ్యాంగం, నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే న్యాయం అనే విధంగా చేసుకొని అక్కడికి వెళ్ళిపో. నీకు అదే కరెక్ట్. తొందరపడగల సుందరవదన. నీకు నీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. నేను చెబుతున్నా కదా, నాకు తెలిసినంత వడికి నీకు చిప్పకూడు మాత్రం ఉందబ్బా. చిప్పకూడు తొందరపడక సుందరవదన. నీకు చిప్పకూడు మాత్రం ప్రజలు నువ్వు అన్నావే నీ మీద అటాక్ చేసి ఇవన్నీ, అది ఒకప్పుడు కృష్ణమోహన్ వాళ్ళు చేశారేమో, కానీ ఇక నీ మీద అటాకులు చేసి నేను పెద్దవాడిని చేసే స్థాయి అయితే లేదు. ఇకన నీకు ఏకాడికి చిప్పకూడే. నువ్వు చేసినవన్నీ బయటకు వస్తాయి. ఒక్కొక్కరు నీ మీద పెడతారు. ఒక్కొక్కరు అధికారులు బయటకు వస్తున్నారు. నువ్వు మోసం చేసిన ఆడపిల్లలు కూడా బయటకు వస్తున్నారు. ఆడపిల్లలే నీ మీద కేసులు పెట్టే పర్వం ముందుంది. గుర్తుపెట్టుకో నాగార్జున రెడ్డి, తొందరపడకు సుందరవదన. నీకు టైటిల్ మొదలైంది, గుర్తుపెట్టుకో.